సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎడిక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఎడిక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్. ఎడిక్ట్ అంటే ఏంటంటే ఒక లాని అనౌన్స్ చేసేవాళ్ళు, అది ఎన్నో ఫిజికల్ ఫామ్స్లో చెప్పేవాళ్ళు. కొన్ని ఎడిక్ట్స్ ఎలా అంటే ఇన్స్క్రిప్షన్స్లో పెట్టేవాళ్ళు, అంటే రాసేవాళ్ళు అన్నట్టు. మరి ఇన్స్క్రిప్షన్ ఏంటంటే ఏదైనా అనౌన్స్మెంట్ ఆఫ్ లాస్. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే జస్ట్ ఏదైనా గోడ మీద చెక్కినవి, రెగ్యులర్ రాసినవి అట్లా ఏమైనా అంటారు. అది వుడ్ అని రాయొచ్చు, రాక్ అని రాయొచ్చు, స్టోన్ మీద అని రాయొచ్చు, మెటల్, టెంపుల్ ఎక్కడన్నా రాస్తే అది అన్నట్టు. ఇవి ఎర్లీ ఏజెస్లో ఉంటుండే, ఇప్పుడు లేవు. అవి మనకి ఇప్పుడు తోగుతుంటే చాలా ఉన్నాయి. ఎపిగ్రాఫిక్ మెటీరియల్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్. అవి ఎందుకు అంటే దాన్ని మనకు అక్కడ ఈ చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అవి మన మ్యూజియంలో ప్రిజర్వ్ చేస్తారు. ఫస్ట్ ఎర్లీగా అంటే మనకు తెలుసు అన్నీ ఇక్కడ ఏది వచ్చినా ఇండియాలో హరప్పన్ సీల్స్లో ఉంటాయి. అవి ఇంకా డిసిఫర్ కాలేదు, ఆ స్క్రిప్ట్ ఇంకా డిసిఫర్ కాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక డిసిఫర్డ్ అయినవి. అంటే అవే డెసిఫర్డ్ అంటే అది డీకోడ్ చేసినట్టు అన్న, మనకు అందులో ఏం రాశాడో అని అర్థం చేసుకోవచ్చు. ఇది అశోకాది ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్స్. ఏ స్క్రిప్ట్లో బ్రహ్మి అండ్ ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్స్ ఉండేటివి. బ్రహ్మి అండ్ ఖరోస్తి స్క్రిప్ట్ ఈయన ఎక్కువ ఫాలో అయ్యాడు. స్క్రిప్ట్స్ ఇంపార్టెంట్ అశోక స్క్రిప్ట్ అని. బ్రహ్మి అండ్ ఖరోస్తి స్క్రిప్ట్. కార్పస్ ఇన్స్క్రిప్షనం ఇండికరం. ఎపిగ్రాఫ్స్ ఇంకా ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ యాన్షియంట్ ఇండియావి, యాన్షియంట్ ఇండియాలో గుప్తా, మౌర్య అవన్నీ ఒక సిరీస్ ఆఫ్ కలెక్షన్స్లో పబ్లిష్ చేశారు. యాన్షియంట్ ఇండియా యొక్క ఎపిగ్రాఫ్స్ అండ్ మెనీ ఇన్స్క్రిప్షన్స్. కార్పస్ దాన్ని ఏమంటారు అంటే అది కార్పస్ ఇన్స్క్రిప్షన్ ఇండికారం. ఇవన్నీ అందులో ఇన్స్క్రిప్ట్ చేశారు. ఇది ఎవరిది అంటే యాక్చువల్గా జేమ్స్ ప్రిన్సెప్సీ, అలెగ్జాండర్ కమింగమ్ చేశాడు. ఇది అలెగ్జాండర్ కమింగమ్ ఐడియా, జేమ్స్ ప్రిన్సెప్ ఐడియా, ఇంకా వీళ్ళిద్దరు కనింగమ్ 1877లో అలా. ఇది ఇంకొకటి ఏంటంటే ఇలాంటిది ఎపిగ్రాఫియా ఇండికా. ఇది వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాది, ASI. ఇది ఎక్కడెక్కడ అంటే 1888 to 1977. It is the collection of inscriptions supplementary to the corpus inscriptionum indicarum. The first volume was edited by Joms Burgess in 1882. ఫస్ట్ వాల్యూమ్ ఎవరు రాశారంటే జోమ్స్ బర్గస్. ఎపిగ్రఫీ అనేది ఏంటంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఆ ఇన్స్క్రిప్షన్స్ అక్కడ ఏం రాశారో దాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చేదే ఎపిగ్రఫీ. పాలియోగ్రఫీ అంటే దాన్ని డీకోడ్ చేసి ఆ డేట్ ఎప్పుడో కనుక్కోవడము, ఇంకా ఆ రైటింగ్ సిస్టమ్ ఎలా ఉంది అవన్నీ కనుక్కోవడం పాలియోగ్రఫీ. దాన్ని డీకోడ్ చేసి ఆ రైటింగ్ సిస్టమ్ ఏంటి, ఎట్లా రాశారు అదని చెప్పి అది. ఫిలాలజీ అంటే లాంగ్వేజ్ ఇన్ ఓరల్ అండ్ రిటర్న్ హిస్టారికల్ టెస్ట్. మరి లాంగ్వేజ్ని చదువుకోవడం అంటే ఫిలాలజీ, లాంగ్వేజ్. యాన్షియంట్ ఇండియాలో అకౌంట్స్ని, రికార్డ్స్ని కనిపెట్టేవని ఏమంటారు అంటే అక్షపతాలిక. అదే
ఆ పటాలని అవన్నీ వాడేవాడు కాబట్టి అక్షపతాలికాలు అని అన్నారు. అసలు ఇన్స్క్రిప్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అవి స్టోరీస్ చెప్తాయి, అక్కడ ఏం జరిగింది, ఆ ఏ ఈవెంట్స్ జరిగినాయి, ఇప్పుడు అశోక ఎందుకు వార్ చేసా, ఎందుకు బుద్ధిజంకి వెళ్ళాడు, అలాంటివి చెప్తాయి అన్నట్టు. సోషో ఎకనామిక్ యాక్టివిటీస్ చెప్తాయి, ఫుడ్ హ్యాబిట్స్ చెప్తాయి, ట్రేడ్ చేసేవాళ్ళ లేదంటే రిలీజన్ ఏం చేసా అని చెప్తారు అన్నట్టు. సో అవి కరెక్ట్ అని నమ్మొచ్చు ఇన్స్క్రిప్షన్స్ని, ఎందుకంటే బుక్స్ అయితే చెడిపోతాయి, కానీ ఇన్స్క్రిప్షన్స్ చెక్కింది ఉంటుంది కాబట్టి కొత్త లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయి ఆ భాష ఏందో నేర్చుకోవడానికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ అశోకకు ముందుకు అశోక ముందు, తర్వాత అశోకవి, ఈ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న కింగ్స్వి, నెక్స్ట్ గుప్తావి, అలా మౌర్యస్ తర్వాత గుప్తావి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి అశోకన్న కన్నా ముందు ప్రీ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. అందుకుముందు ఏమి ఉండేవి అంటే అవి చూసుకుంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి సోగురా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఉత్తరప్రదేశ్లో. షోగౌరా అనొచ్చు, షోగురా అనొచ్చు. షోగౌరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్, ఇది యూపీలో ఉంటుంది. ద ఎర్లియస్ట్ నోన్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఇది షోగురా. ఇది ప్రీ మౌర్యన్ రికార్డు. ఇందులో ఏముంటుందంటే ఫెమిన్ రిలీఫ్ అప్పుడు ఏమేం చేశారో అది ఉంటుంది. అక్కడ ఫెమిన్ అప్పుడు ఏమేమి ఇచ్చారు, గ్రెయిన్ డిపోర్ట్స్, అవన్నీ అక్కడ ఉంటుంది అన్నట్టు. ఇది ప్రీ అశోకంకి సంబంధించింది. ప్రాకృత లాంగ్వేజ్ యూజింగ్ బ్రహ్మీ స్క్రిప్ట్, ఓల్డెస్ట్ ఇది. ప్రాకృత లాంగ్వేజ్ బ్రహ్మీ స్క్రిప్ట్ వాడాడు. సోగురా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి బోగస్కో ఇన్స్క్రిప్షన్. బోగస్కో ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఇది యాక్చువల్గా సిరియాలో ఉంది. ఇది సిరియాలో ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇది అంటే ఇక్కడ గాడ్స్ ఉండరు అని చెప్పేవాడు అన్నట్టు. ఇంద్ర, మిత్ర, నసిత్య అండ్ అశ్విన్స్ అనే గాడ్స్, వరుణ గాడ్స్ ఉన్నారు అని చెప్పి అక్కడ మెన్షన్ చేసేవారు. సిరియాలో ఉంది, నార్త్ ఈస్ట్ సిరియాలో. నెక్స్ట్ వచ్చేసి పిప్రవా రెలిక్ క్యాస్కేట్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మిక్స్ ఆఫ్ మగధి అండ్ పాలి ఉండొచ్చు. ఇక్కడ రెలిక్స్ పెట్టేసారు అని చెప్పొచ్చు. పిప్రవా రెలిక్ ఇన్స్క్రిప్షన్, పిప్రవా రెలిక్. ఈ బోగజ్కో ఇన్స్క్రిప్షన్ సిరియాలో ఉంది. ఇక్కడ గాడ్స్ ఉన్నట్లు మెన్షన్ చేశాడు, ఋగ్వేదాలో ఉన్న గాడ్స్. సో ఇది. ఇంకొకటి ఏంటంటే బట్టిప్రోలు స్క్రిప్ట్. బట్టిప్రోలు ఫ్లోరిషింగ్ బుద్ధిస్ట్ టౌన్ ఎట్ ద టైమ్ ఇన్ ద ప్రజెంట్ గుంటూరు డిస్టిక్లో ఉంటుంది కదా బట్టిప్రోలు. అక్కడ కూడా ఒక ఇన్స్క్రిప్షన్ ఉండేది, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ ఉండేది అది అన్నట్టు. బార్లీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఈ బార్లీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి బ్రహ్మీ స్క్రిప్ట్, ప్రాకృత స్క్రిప్ట్, బ్రహ్మీ స్క్రిప్ట్ అండ్ ప్రాకృత స్క్రిప్ట్. బార్లీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎర్లియస్ట్ జైన్ ఇన్స్క్రిప్షన్ ఉండొచ్చు. బ్రహ్మీ స్క్రిప్ట్, ప్రాకృత లాంగ్వేజ్. బార్లీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. బార్లీ పిల్లర్ ఇది రాజస్థాన్లో ఉంటుంది. బ్రహ్మీ స్క్రిప్ట్ ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది జైన్కి సంబంధించింది అయి ఉండొచ్చు అని ఇట్లా రాశారు. మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకుందంటే సోగాపుర కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, ఇందులో ఫిమైన్ రిలీఫ్ ఉంటుంది, ఇది యూపీలో ఉంటుంది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే బోగస్కో ఇన్స్క్రిప్షన్, ఇది సిరియాలో దొరికింది, 5 గాడ్స్ ఉంటాడు, ఇది 2. 3 వచ్చేసి బార్లీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇది జైన్కి సంబంధించింది ఉండొచ్చు, ఇవి అన్నట్టు. ఇంకోటి బట్టిప్రోలి స్క్రిప్ట్కి సంబంధించింది కూడా ఒకటి ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, రెలిక్ క్యాస్కేట్ ఇన్స్క్రిప్షన్. బట్టిప్రోలి స్క్రిప్ట్ ఉంటుంది అక్కడ. ఒక
మహాస్తంగర్ బ్రహ్మి స్క్రిప్ట్, ఇది బంగ్లాదేశ్లో ఉంది. నెక్స్ట్ అశోక వచ్చి అశోక ఎడిక్స్ ఫేమస్ అన్నట్టు. 33 ఇన్స్క్రిప్షన్స్ ఉండేటివి, ఇవి ఎక్కువ పిల్లర్స్ మీద లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళ మీద ఉండేవి. అశోక పాలించింది ఎప్పుడు 268 బీసీ నుంచి 232 బీసీ ఆ టైంలో ఎక్కువ ఉండేది. ఇక్కడ ఫస్ట్ ఎవిడెన్స్ బుద్ధిజం జరిగిందంటే ఇక్కడే అన్నట్టు. జేమ్స్ ప్రిన్సెప్ దీన్ని డెసిఫర్ చేశాడు కొన్ని. ఇందులో అశోకంలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయన మేజర్ రాక్ ఎడిక్స్ 14 చేసి 14 ఎడిక్స్ అండ్ 2 separate ones found in Odisha. 33 minor rock edicts 14 plus 2 major rock edicts, minor pillar edicts 5, major pillar edicts 6, in one case 7. Kandahar bilingual rock inscription in Greek and in Aramaic, written in the 10th century of his reign, is the first known inscription of Ashtakadal. First ఏం రాసిండి అంటే కాందహర్ బైలింగ్వల్ రాక్ ఇన్స్క్రిప్షన్. ఇది అనేది రాక్ గ్రీకులో అరామిక్లో రాశాడు. టు బైలింగ్వల్ కాందహర్. ఇది ఫస్ట్ నోన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఇండియా అంటే ఇది కూడా అశోక అంటే కూడా ఇదే మెయిన్ కాందహర్. ఇప్పుడు వచ్చేసి మైనర్ రాక్ ఎడిక్స్ ఆఫ్ అశోక వద్దాం. ద మైనర్ రాక్ ఎడిక్స్ డిపిక్స్ ఎడిక్స్ ఫ్రమ్ ద ఎర్లియెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎడిక్స్ ఆఫ్ అశోక. ఇవి ఎర్లియెస్ట్ అంటే అశోకాస్ కన్నా మేజర్ కన్నా ముందే మైనర్ వచ్చేసింది. ఇంకా ఫస్ట్ అశోక 11th yearలోనే అశోక వచ్చాడు కదా. సో అప్పుడు అట్లా రాశారు అన్నట్టు. ఫస్ట్ మైనర్గా వచ్చిందని చెప్పొచ్చు. అశోక ఇందులో ఏం చెప్తాడంటే మైనర్గా ఎక్కువ రిలీజియస్ అఫిలియేషన్ చెప్తాడు. బై ప్రజెంటింగ్ ఇమేజ్ డిసిపేషన్ ఆఫ్ బుద్ధ అండ్ ఇస్ ప్రాక్సిమిటీ టు ద ఆర్డర్ సంఘాకి ఎంత దగ్గర ఉండేటో అది చెప్తాడు అన్నట్టు. మైనర్ రాక్ ఎడిక్స్లో ఒక మూడు ఇప్పుడు నేర్చుకుంటే ఎడిక్ట్ 1, 2, 3. ఎడిక్ట్ 1లో ఏం చెప్తాడు అంటే బుద్ధిస్ట్ లేమెన్గా చెప్తాడు. ఉపసక అండ్ సాక ఎక్స్ప్లెయిన్స్ దట్ ఈ వాజ్ గోటింగ్ క్లోజర్ టు సంఘ. ఆ సంఘ ఒక ఉంటుంది కదా, దానికి సంఘ వచ్చిండు. బుద్ధిస్ట్ లేమెన్ ఉపసక అంటే ఉపసక ఓర్ సక అని అంటాము. సెకండ్ ఎడిక్ట్లో ఏం చెప్తాడు అంటే వర్చ్యూస్ ఆఫ్ ధర్మ, వర్చ్యూస్ ఫాలో అవ్వాలి అంటారు. వర్చ్యూస్ ఆఫ్ ధమ్మ. థర్డ్లో ఎక్కువ వచ్చేసి రికమెండెడ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ఏవే చదవాలో చెప్పేసి బుద్ధ ధమ్మ సంఘ ఇది దాన్ని నమ్ముతున్నా అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇంకా అట్లా వేరియస్ వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి అవి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చూస్తే చాలా ఎడిక్స్ ఉంటాయి. బహాపూర్, అర్హరావురా, గుజ్జారా, రూపనాథ్, ససారాం, బైరత్, ఎర్రగుడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నవి. రాజుల, మందగిరి ఆంధ్రప్రదేశ్, మస్కి కర్ణాటక, గవిమాత్ కర్ణాటక, పాల్కిగుండు కర్ణాటక, నిత్తూర్ కర్ణాటక, ఉడిగోలం కర్ణాటక, బ్రహ్మగిరి కర్ణాటక, సిద్ధగిరి కర్ణాటక, జతింగా రామేశ్వరం కర్ణాటక. సో ఎక్కువ కర్ణాటకలు ఉన్నాయి, ఏపీలో 2 ఉన్నాయి, రాజస్థాన్లో 1, బీహార్లో 1, మధ్యప్రదేశ్లో 3, ఉత్తరప్రదేశ్లో 1, న్యూఢిల్లీలో 1. ఇలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. థర్డ్ ఎడిక్ట్ ఉంటుంది కదా, మనం ఇంతకుముందు నేర్చుకున్న థర్డ్ ఎడిక్ట్ ఏంటంటే ఇది ఎక్కడుందంటే కలకత్తా బైరాట్ ఎడిక్ట్, కామన్లీ నోన్ యాజ్ బాబ్రూ ఎడిక్ట్, వేర్ అశోకన్ క్లెయిమ్స్ దట్ హి హస్ ఫుల్ రివరెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ బుద్ధ. ఈ ముందుగా మెయిన్గా ఈ 3 ఉంటాయి. థర్డ్ అంటే దమ్మాన్ని నమ్ముతున్నా అని చెప్పేసి అది కలకత్తా బైరాట్ ఎడిక్ట్, ఓన్లీ ప్రజెంట్ ఇన్ కలకత్తా బైరాట్లో మాత్రమే ఉంటుంది అది. దాన్ని బబ్రూ ఎడిక్ట్ కూడా అంటారు, అని అంటారు. అదే నేను బుద్ధ దమ్మ సంఘాన్ని చంపుతా అని చెప్పి అలా ఉన్నట్టు కొన్ని ఇంకా ఇక్కడ డిస్కషన్స్ కూడా చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్స్క్రిప్షన్ ఏదంటే ఒకటి మధ్యప్రదేశ్లో ఉండే గుజ్జారా మైనర్ రాక్ ఎడిక్ట్. ఇక్కడ ఫస్ట్ రాక్ ఎడిక్ట్ ఉంటుంది.
యూజ్ టుగెదర్ విత్ హిస్ ఫిల్ నేమ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రాక్ ఎడిక్ట్ గుజ్జారా మైనర్ రాక్ ఎడిక్ట్ వచ్చేసి ఇక్కడ ఎడిక్ట్ 1 అంటే ఏంది ఉపసక్ అని అంటే లేమ్యాన్ అని చెప్పిండు. ఇక్కడ నేమ్ ఉంటుంది, అశోకాస్ ఫుల్ నేమ్ దేవనాంపియ పియదసి అశోకరాజా. దేవనాంపియ పియదసి అశోకరాజా అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మస్కీ మైనర్ రాక్ ఎడిక్ట్ అని ఉంటుంది. ఇది ఎక్కడ కర్ణాటకలో ఉండి ఇక్కడ ఏం చెప్పాడంటే మస్కీ రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ టుంగభద్ర. ద ఇన్స్క్రిప్షన్ రిమైన్స్ ధర్మశాసన అండ్ టెల్స్ పీపుల్ టు ఫాలో టెనెట్స్ ఆఫ్ బుద్ధిజాన్ని ఫాలో అని చెప్తాడు. ఇది షార్టెస్ట్ ఎడిక్ట్. ఇందులో ఫస్ట్ ఎడిక్ట్ ఆఫ్ అశోక దట్ కంటెంట్ నేమ్ ఆఫ్ అశోక ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్లియర్ దట్ రిఫర్ టు మే దేవనాం పియదశి. ఫస్ట్ ఏం చెప్పారంటే అది దేవనాం పియదశి అని పిలవాలి. ఇక్కడ మాత్రమే మస్కీ ఎడిక్ట్లో మాత్రమే అశోక అని ఉంటుంది. మస్కీ ఎడిక్ట్ ఇది కర్ణాటకలో ఉంది. ఇప్పుడు వచ్చేసి మేజర్ రాక్ ఎడిక్ట్ చూద్దాం. ఇప్పుడు మైనర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుజ్జారా మైనర్ రాక్ ఎడిక్ట్. అది వచ్చేసి దేవనాం పియదశి అశోకరాజా ఫుల్ నేమ్ చెప్తుంది. ఎడిక్ట్స్ 2 టైప్స్, అందులో 3 ఉంటాయి మెయిన్గా. అందులో ఎడిక్ట్ 1, 2, 3. 1లో వచ్చేసి ఉపసక అంటాడు, 2లో వచ్చేసి వర్చ్యూస్ ఫాలో అవ్వమంటాడు, 3లో వచ్చేసి నేను బుద్ధ ధమ్మ సంఘ గురించి చెప్తాడు. ఇది చెప్పింది మాత్రం కోల్కతా బైరాత్లో మాత్రమే ఉంది. దీన్ని బాబ్రు ఎడిక్ట్ కూడా అంటారు. మస్కీ మైనర్లో అతను అశోక్ అనే నేమ్ ఉంది. ఈ మస్కీ మైనర్ వచ్చేసి కర్ణాటకలో ఉంది. మేజర్ వచ్చేసి ఇప్పుడు చూద్దామంటే జనరల్గా 14 ఉన్నవి. 10 లొకేషన్స్ వచ్చేసి 10 ఉన్నవి. అండ్ 2 సపరేట్ మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఇన్ ఒడిశా. ఒకటి 10 లొకేషన్స్ ఏవేవి అంటే గిర్నార్లో, గిర్నార్ గుజరాత్, కల్సి ఉత్తరాఖండ్, మాన్షెరా పాకిస్తాన్, షాబాజ్గిరి పాకిస్తాన్, కాందార్ ఆఫ్ఘనిస్తాన్, బొంబాయి సోప్రా మహారాష్ట్ర, ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్, సన్నటి కర్ణాటక, ధౌలి ఒడిశా, జౌగడ ఒడిశా. ఇది ఇందులో ఏముంటాయంటే ఎక్కువ కింగ్డమ్ ఎలా రమ్మాలి, నేను అశోకుడు ఏం నమ్ముతాడు, అట్లా అని ఉంటాయి అన్నట్టు. ద మేజర్ పిల్లర్ క్రిటిక్స్ ఆర్ నాట్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అశోక. ఎక్కువ ఇందులో నేమ్ ఉండదు, కాకపోతే దేవనాం పియ బిలోవ్డ్ ఆఫ్ ద గాడ్, దట్ ఈస్ దేవనాం పియదసి అని అట్లా దానిలో ఉంటుంది. అశోక అనే నేమ్ ఉండదు. అశోక అని ఉండదు, ఓన్లీ మస్కీ మైనర్ ఎడిక్ట్. 3 లాంగ్వేజెస్ అండ్ 4 స్క్రిప్ట్స్ ఉండేటివి ఎక్కువ. ప్రాకృత్ లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్లో ఎక్కువ ఉండేటివి. ప్రాకృత్ లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్లో ఎక్కువ ఉండేవి. దోస్ ఎట్ మన్షేరా అండ్ షాబాజ్గిరి ఆర్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ కరోక్రీ స్క్రిప్ట్. ఇక్కడ మనం చేసుకున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో వీళ్ళు ఉండేది ఇక్కడ అంటే నార్త్ వెస్ట్కి ఎక్కువ వచ్చేసి కరోస్తి స్క్రిప్ట్ ఉండేది. కరోస్తి స్క్రిప్ట్ ఫాలో అయ్యారు. నార్త్ వెస్ట్లో ఎక్కువ వచ్చేసి కరోస్తి స్క్రిప్ట్. ఇది అంటారు కే అంటే గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే కాందాహార్లో కూడా ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. మన్షేరా పాకిస్తాన్లో ఉంది. ఇంకొకటి షాబజ్గరి సో నార్త్ వెస్ట్లో కరోస్తి స్క్రిప్ట్, కరోస్తి స్క్రిప్ట్ ఉండేది. నార్త్ వెస్ట్లో ఏ సైట్స్ ఉండే అంటే కాందహార్, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. మన్షేరా ఇది పాకిస్తాన్లో ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేసి షబజ్గరి ఇది కూడా పాకిస్తాన్లో ఉంటుంది. కొన్ని గ్రీకు అరామిక్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. గ్రీకు అరామిక్ కూడా ఫాలో అయ్యాడు. కొన్ని అరామిక్ స్క్రిప్ట్ కూడా ఫాలో అయ్యాడు.
ఈ కాందాహార్ వచ్చేసి గ్రీక్ అండ్ ప్రాకృత లాంగ్వేజ్. కాందాహార్ వచ్చేసి ఫస్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో గ్రీక్ లాంగ్వేజ్ ఫాలో అయ్యాడు కాందాహార్. పాకిస్తాన్లోనేమో ఖరోస్తీ లాంగ్వేజ్ మాట్లాడాడు కాబూల్. అట్లా ఖరోస్తీ గుర్తుపెట్టుకోండి. కాందాహార్ అరామిక్. నెక్స్ట్ ఎంఎస్ ధోని అంటే పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా ఆడతాడు కదా, ఇక్కడ పాకిస్తాన్కి అది అన్ని అంటే అందరు కూడా ఎంఎస్ వచ్చేసి పాకిస్తాన్కి ఇక్కడ లాంగ్వేజ్ వాడింది ఏది అంటే ఖరోస్తీ. క్రికెటర్ల గుర్తుపెట్టుకుంటే అలా ఎంఎస్ క్రికెట్ స్పెల్లింగ్ కేతో స్టార్ట్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకుంటే సీతో ఇది ఇక్కడ వస్తుంది ఒకటి. కేఏ ఆఫ్ఘనిస్తాన్లో కేఏ. ఆఫ్ఘనిస్తాన్ అంటే అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ అంటే అఫ్కోర్స్ గ్రీక్ లాంగ్వేజ్ ఉండాలి కాబట్టి జీకే. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో కాందార్ అనే ఉంటుంది, అది వచ్చేసి జీ ఫర్ గ్రీక్ లాంగ్వేజ్లో రాశాడు. గ్రీక్ స్క్రిప్ట్లో రాశాడు, గ్రీక్ లాంగ్వేజ్ కాదు, గ్రీక్ స్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ అని ఒకటేమో మన్షేరా, ఇంకోటేమో షా బస్గరీ. ఇది వచ్చేసేమో దీనిలో వచ్చేసేమో ఖరోస్తీ స్క్రిప్ట్ రాశాడు. మేజర్ రాక్ ఎడిక్ట్స్లో ఎక్కువ ఏమేమి ఉండేవి, ఏమేమి ఉండే అంటే ఎడిక్ట్ 5 ఒకటి ఉంటుంది. ఎడిక్ట్ 5లో దమ్మా మహామద్రాస్ ఉండేది. దమ్మా మద్రాస్ అంటే ఆఫీసర్స్ ఆఫ్ మొరాలిటీ, అపాయింట్మెంట్ ఆఫ్ దమ్మా మహామద్రాస్, కన్సర్న్స్ అబౌట్ ద పాలసీ టువర్డ్స్ స్లేవ్స్. దమ్మా మహామద్రాస్ అంటే వీళ్ళని ఏమంటారంటే ఆఫీసర్స్ ఆఫ్ మొరాలిటీ. అంటారు. ఇంకొకటి ఏంటంటే ఎడిక్ట్ 13. ఇది లార్జెస్ట్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ ద ఎడిక్ట్. లార్జెస్ట్ ఇన్స్క్రిప్షన్ అశోకస్ విక్టరీ ఓవర్ కళింగ. ఇది కళింగ వార్ చెప్తాడు, అక్కడ ఎన్ని వారు చెప్తావు అది చెప్తాడు. అది కాన్క్వెస్ట్, ఇట్ ఈస్ అ కాన్క్వెస్ట్ బై దమ్మా ఏమని చెప్పి అడుగుతాడు అప్పుడు అన్నట్టు. సో గుర్తుపెట్టుకోవాల్సింది 13, 5 వచ్చేసి దమ్మా మహామద్రాస్, ఆఫీసర్స్ ఆఫ్ మొరాలిటీ. ఇంకా 13 వచ్చేసి ఏకంగా ఏం చెప్తే పెద్దది లార్జెస్ట్ ఉంటుంది. 13 వచ్చేసి లార్జెస్ట్. ఇంకా 2 సపరేట్ మేజర్ రాక్ ఎడిక్ట్స్ అని చెప్పినాం కదా, ధౌలి అండ్ జౌగడ. ఇది ప్రాకృత లాంగ్వేజ్, బ్రహ్మీ స్క్రిప్ట్. ఫస్ట్ మేజర్ రాక్ ఎడిక్ట్ వచ్చేసి ఫస్ట్ ఇది ఎక్కడెక్కడ ఉన్నాయంటే సపరేట్గా 2 దొరికినాయి అని చెప్పినాం కదా. ఒకటేమో ధౌలి, ఇంకొకటేమో జాగడ అనొచ్చు, జౌగడ అనొచ్చు, జుగడ అనొచ్చు, జుగాడ. ధౌలి ఫస్ట్ది లోకల్ ఆఫీషియల్స్కి అడ్రస్ చేస్తుంది. లోకల్ ఆఫీషియల్స్ ఆఫ్ ధౌలి అండ్ జౌగడ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫేర్ అండ్ జుడిషియల్ సిస్టమ్ అండ్ ద సిస్టమ్ ఆఫ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్డ్ బై అశోక త్రూ మహామద్రాస్, ఆఫీసర్ ఆఫ్ మొరాలిటీ. అంటే ఆఫీషియల్స్తో మాట్లాడుతుంది, ఇది ఫస్ట్ అడ్రస్ చేస్తుంది వారు. ఫేర్ జుడిషియల్ ఉండాలి, ఇంకా సిస్టమ్ ఆఫ్ కంట్రోల్ ఉండాలి అని చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇది లోకల్ ఆఫీషియల్స్ అడిగి అన్కోడ్ బార్డరింగ్ ట్రైబ్స్ దట్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ అశోక టువర్డ్స్ దెమ్ ఆర్, ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పమని చెప్తే మంచిగానే ఉన్నామని చెప్పి అలా చెప్తుంది అన్నట్టు. మైనర్ ఇప్పుడు మళ్ళీ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మైనర్ పిల్లర్. ఇప్పుడు వచ్చేసి ఇది అయిపోయాక రాక్ ఎడిక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు పిల్లర్ ఎడిక్ట్స్ వచ్చేసి ఫస్ట్ మైనర్ వచ్చేసి సారనాథ్లో, సంచిలో, కౌశంబి, రుమినిదే,
ప్రయాగ్రాజ్, నిగాలి సాగర్ ఇవన్నీ ఉంటాయి. ప్రాకృతిక్ లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్సే ఎక్కువ. కొన్నేమో ఒకటేమో ఆల్ దిస్ మైనర్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక. సిజమ్ ఎడిక్ట్స్ అంటే వార్నింగ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ డిసెంట్ ఇన్ ద సంఘ ఆర్ ఆర్డర్, SCHISM. సిజమ్ ఎడిక్ట్స్ అంటే ఏంటి అంటే ఏం అక్కడ అంటే ఆర్డర్ ఏముంటుంది అంటే ఏం ఆర్డర్ అంటే సిజమ్ ఆర్డర్ అంటే వార్నింగ్ ఆఫ్ పనిష్మెంట్ వార్నింగ్ ఇస్తాడు అన్నట్టు, వార్నింగ్ ఉంటుంది సిజమ్. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? సాంచీలో ఉంది మధ్యప్రదేశ్, సారనాథ్లో ఉంది ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్, అది ప్రయాగ్రాజ్ వచ్చేసి కౌశంబి. ఈ కౌశంబి ఉన్నది ప్రయాగ్రాజ్కి మార్చారు. అలహాబాద్ పిల్లర్ వచ్చేసి క్యూన్స్ ఎడిక్ట్ కూడా ఉన్నాయి. అశోక అనౌన్స్ దట్ క్యూన్ షుడ్ బి క్రెడిటెడ్ ఫర్ ఎడ్ గ్రిప్స్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ రిఫర్స్ టు ద చారిటబుల్ డీడ్స్ ఆఫ్ అశోకాస్ కిన్ కరువాకి, ద మదర్ ఆఫ్ ప్రిన్స్ తివాలా. అలహాబాద్లో ఏమున్నాయంటే అలహాబాద్లో క్యూన్స్ ఎడిక్ట్స్ కూడా ఉన్నాయి, క్యూన్కి సంబంధించిన ఎడిక్ట్. ఇంకొకటి వచ్చి రుమిని దే పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి అశోక లుంబినికి వెళ్ళాడు. రుంబిని బదులు లుంబిని అట్లా ఉంటుంది కదా, రుమిని దే ఇది ఏంటంటే యాక్చువల్గా లుంబిని. అక్కడ లుంబినికి ట్యాక్స్ తీసేసాడు, అది లుంబిని దే అలా గుర్తుపెట్టుకుంది. నిగాలి సాగర్ వచ్చేసి నిగాలి సాగర్లో ఏం చేశాడంటే స్టూపా అని నిగాలి సాగర్ బుద్ధ ఒక స్టూపా హైట్ని పెంచాడు. ఫస్ట్ ఇక్కడ మెయిన్ వచ్చింది రుమిని దే అంటే లుంబిని. అలహాబాద్లో క్యూన్స్ గురించి ఉంటుంది. సిజమ్ అంటే పనిష్మెంట్. ఇది ఎక్కడెక్కడ ఉంటాయంటే సాంచీ, సారనాథ్, యూపీ, ప్రయాగ్రాజ్లో ఉంటుంది. మేజర్ పిల్లర్ వచ్చేసి మెయిన్గా 7. మేజర్ పిల్లర్ వచ్చేసి మెయిన్గా 7. ఇవన్నీ 7 లొకేషన్స్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాందహార్, మనం చూసుకున్నాం. కాందహార్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్. ఢిల్లీ తోప్రాది ఉంటుంది. ఫస్ట్ తోప్రా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారని అంటారు. ఢిల్లీ మీరట్ది కూడా ఉంటుంది. అలహాబాద్ వచ్చేసి అలహాబాద్ది ప్రయాగ్రాజ్ అలహాబాద్ అన్న ఒకటే, అది ఫస్ట్ కౌశంబి గుర్తు రావాలి. ఇంకొకటి వచ్చేసి లౌరియా ఆర్రాజ్ బీహార్, లౌరియా నందన్గర్, లౌరియా ఆర్రాజ్ ఇది బీహార్లో ఉంటుంది. లౌరియా నందన్గర్ ఇది కూడా బీహార్లో ఉంటుంది. రాంపూర్వా బీహార్. సో లౌరియా అనే పేరు వస్తే చాలు బీహార్, రాంపూరా కూడా బీహారే. ఓన్లీ ఢిల్లీ ప్రోపర్ పిల్లర్ యాజ్ ఆల్ 7 మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్ ప్రజెంట్. ఢిల్లీ ప్రోపర్ దగ్గర మాత్రమే అన్నీ రాసి ఉంటుంది. ప్రాకృత లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్స్ ఎక్కువ ఇక్కడ యూజ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో తప్ప, ఆఫ్ఘనిస్తాన్ గ్రీక్ లాంగ్వేజ్. లాస్ట్ పిల్లర్ ఎడిక్ట్ 7 only found on Delhi Topra is testament in sheer nature, making up a summary of the accomplishments of Ashoka during his life. 7 దాంట్లో ఏం చెప్తాడంటే అశోక నేను దమ్మా కోసం ఏమేం చేసిన అదని చెప్తాడు. ఐ హ్యావ్ సెటప్ పిల్లర్స్ ఆఫ్ మొరాలిటీ, అపాయింటెడ్ మహామాత్రాస్ ఆఫీసర్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇష్యూడ్ ప్రొక్లమేషన్స్ ఆన్ మొరాలిటీ అని అది చెప్తాడు అన్నట్టు. రాంపూర్వాలో 2 అశోకన్ పిల్లర్స్ ఉన్నాయి. one with a lion capital and one with a bull capital. The lion capital is inscribed with major pillar edicts 1 to 6. However, the bull capital does not have any inscriptions. So in ఏం చెప్పాడంటే Ashoka's principle of protection of the people, Dhamma as a minimum of sins, virtues, compassion, truthfulness and purity.
abolishes sins of harness, cruelty and anger. Duties of razukas, list of animals or birds which should not be killed on some days and another list of animals which should not be killed at all. అది కూడా చెప్పాడు. ధమ్మా పాలసీ ఆఫ్ అశోక కూడా చెప్పాడు. మహామత్ర అనేది ఆఫీసర్ ఆఫ్ మొరాఠీ అశోక ఎంపైర్ చేశాడు. దర్ ఫుల్ టైటిల్ వాజ్ ధమ్మా మహామత or the inspectors of the dharma. There were also Amta Mahamatras in charge of foreigners and three Adhyaksha Mahamatras in charge of women. They seem to have integral part of Ashokan government. మెయిన్గా ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ టోప్రా నుంచి నేర్చుకుంటే ఇది ఒరిజినల్గా తోప్రా అనే ఆర్యాను అక్కడ నుంచి తెచ్చినట్టు చెప్తారు. ఇదొక ఢిల్లీ టోప్రా ఇది తోప్రా నుంచి ఫిరోజ్ షా తుగ్లక్ తెచ్చినట్టు చెప్తారు. దేని ప్రకారం అంటే తరిక్ ఈ ఫిరోజ్ షాహీ ఇంప్రెస్ అయ్యి అక్కడ నుంచి తెచ్చాడని. ద పిల్లర్ ఆఫ్టర్ బీయింగ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఫిరోజ్ షా తుగ్లక్ టు ఢిల్లీ, అప్పటి నుంచి అది మినార్ ఐ జరీన్ ఆర్ ద గోల్డెన్ కాలం. దాని తర్వాత ఏమంటారంటే మినార్ ఐ జరీన్ అని అన్నారని. మినార్ ఐ జరీన్ గోల్డెన్ కాలం అని అంటారు. A drawing in Sirat e Firoz Shahi shows that the Ashokan pillar was moved from Topra to Delhi by means of a boat. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీ తోప్రా ఉంటే ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకొచ్చాడు. దానికి జిరాక్ తీసుకొచ్చి మినార్ ఐ జారీ అంటే గోల్డ్ కాలం అని చెప్పేశాడు. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇది యాక్చువల్గా కౌశంబి అనే ఉత్తరప్రదేశ్ నుంచి ఇది అక్కడ ఉన్న ప్లేస్లో వచ్చింది. అలహాబాద్ ఇది యాక్చువల్గా కౌశంబి. ఇట్ ఇస్ అన్ అశోకన్ స్తంభ బట్ హ్యాస్ ఫాలోయింగ్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ కొన్ని ఉంటాయి ప్రాకృత లాంగ్వేజ్ బ్రహ్మీ స్క్రిప్ట్లో. మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్, సిజమ్ ఎడిక్ట్, వార్నింగ్ ఆఫ్ పనిష్మెంట్ బై అశోకం ఫర్ డిసెంట్ ఇన్ ద సంఘ ఆర్ ఆర్డర్, క్యూన్స్ ఎడిక్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఇక్కడ దాని తర్వాత గుప్తాలు ఉంటాడు కదా, సెకండ్ గుప్తా. సముద్రగుప్త కూడా కొన్ని రాశాడు. అప్పుడు సముద్రగుప్త రాసినప్పుడు ప్రయాగ్ ప్రశస్తి అని అంటారు. ఇట్ వాస్ రిటన్ బై హరిసేన. ఇది రాసింది ఎవరంటే హరిసేన. చంపు కావ్య స్టైల్ అబౌట్ ద కాన్క్వెస్ట్ ఆఫ్, ఇది రాసింది ఎవరు సముద్రగుప్తాలు అంటే హరిసేన. అది రాశాడు. దాని తర్వాత జహంగీర్ కూడా దీన్ని రాశాడు పర్షియన్ లాంగ్వేజ్లో అండ్ ఇన్ ఫైన్ నాస్తకలి స్క్రిప్ట్. జహంగీర్ కూడా దీని మీద ఇన్స్క్రిప్షన్ చేశారు. పర్షియన్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఏంటంటే నాస్తాలిక్ స్క్రిప్ట్ మీద రాశాడు. నాస్తాలిక్ స్క్రిప్ట్.